ఉంటే బెటర్ అనేది ఒకటి పడిపోయింది బ్రెయిన్లో అందరికీ కూడా. ఆల్రెడీ 2014 నుంచి అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఆ హోప్స్ని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి కదా. వచ్చాడు అదాని ఎందుకు వచ్చాడు, ఉమ్, లేకపోతే కియా ఎందుకు వచ్చింది, ఉమ్, ఇట్లాగ ఇవన్నీ కూడా ఉమ్, పరిశ్రమలకి ఒక సపరేట్ ఫార్ములా ఉంటుంది. అదే మనం ఏంటంటే బోడిగుండికి మోకాలకి ముడేసేస్తాం. అంటే ఫస్ట్ నుంచి వీళ్ళకి చెప్తున్నది అదే కదా. పరిశ్రమలు అనేది అదే. వచ్చేస్తే ఇప్పుడు ఉపాధి వచ్చేస్తుంది, ఉద్యోగాలు హిమాచల్ వచ్చేస్తాయి. ప్రదేశ్కి ఇచ్చారండి. అవును. ఏమైంది హిమాచల్ ప్రదేశ్లో? ఉమ్, మనకి ఆపర్చునిటీ ఉంటుంది ఖచ్చితంగా, ఉమ్, నో డౌట్. అవును. కానీ ఎందుకంటే మనది హిమాచల్ లాంటి భౌగోళిక పరిస్థితి కాదు కాబట్టి. అవును. కానీ నేను చెప్పే దేశంలో ఉన్నవన్నీ ఆపేసుకుని ఇక్కడికి రావాలంటే ఉమ్, ఒప్పుకుంటాయి ఆ రాష్ట్రాలు ఉమ్, సైకలాజికల్గా? అవును. ఉమ్, ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? ఉమ్, ఇంకొకటి, అసలు హోదా దాంట్లో పరిశ్రమల పాయింట్ లేదు. ఉమ్, హోదా అనేది ఫండింగ్లో ఇచ్చేది. ఉమ్. పరిశ్రమల రాయితీ అనేది సపరేట్ పాయింట్. అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నప్పుడు పరిశ్రమలు వస్తాయి ఆటోమేటిక్గా. అదే నేను అనేది, అది హోదాలో భాగంగా అది సపరేట్ అంటున్నా. అదే. అవును. హోదాతో పాటు అది కూడా ఇవ్వాలి. ఉమ్, ఇప్పుడు మనకి ఆ హోదా కాన్సెప్ట్ ఉన్నా లేకపోయినా ఇది ఇచ్చేయచ్చు అవును. ఉమ్, పరిశ్రమలది. ఉమ్, ఉమ్. మేబీ అది తెస్తారని కూడా నేను అనుకుంటున్నా. ఆహా. ఎందుకు అంటే చంద్రబాబు గారు అప్పుడు మొట్టమొదటి